మము బ్రోవమని చెప్పవే సీతమ్మ తల్లి, మము బ్రోవమని చెప్పవే అని పాడాడు భక్తరామదాసు. అయ్య తనపై అలిగాడని బహుశా అలా పాడి ఉంటాడు. అమ్మ అలిగిందేమో, అందుకే స్వామి కూడా నన్ను అశ్రద్ధ చేస్తున్నాడు అని ఆ స్వామిని అమ్మ కరుణ కోసం సిఫారసు చేయమంటున్నాడు ఓ భక్తుడు. మీరు వినబోయే ఈ గీతంలో అలమేలు మంగతో చెప్పవయ్యా నా ఆర్తి తీర్చమని, అమ్మ మహాలక్ష్మితో చెప్పవయ్యా బాధ కడ తీర్చమని. అలమేలు మంగతో చెప్పవయ్యా నా ఆర్తి తీర్చమని, అమ్మ మహాలక్ష్మితో చెప్పవయ్యా బాధ కడ తీర్చమని. ఏడు కొండల వాడవో వెంకటేశా, ఏడు కొండల వాడవో వెంకటేశ, ఆర్తజన రక్షక శ్రీ శ్రీనివాస. అలమేలు మంగతో చెప్పవయ్యా నా ఆర్తి తీర్చమని, అమ్మ మహాలక్ష్మితో చెప్పవయ్యా బాధ కడ తీర్చమని. సహన సౌశీల్యాలు నేర్చుకోలేదు, పతనమయ్యే నడత మార్చుకోలేదు, పుణ్య సంపదలేవి కూర్చుకోలేదు, జన్మ జన్మల రుణము తీర్చుకోలేదు. ఇన్ని రీతులగాను చేశాను తప్పు, ఇన్ని రీతులగాను చేశాను తప్పు, మన్నించమని నీవు అమ్మతో చెప్పు. అలమేలు మంగతో చెప్పవయ్యా నా ఆర్తి తీర్చమని, అమ్మ మహాలక్ష్మితో చెప్పవయ్యా బాధ కడ తీర్చమని. కళ్ళ కపటాలతో నా ఇల్లు నిండింది, కళ్ళ చిమ్మిన చెమ్మ సుడిగుండమయ్యింది, కర్మానుసారమే విధిలీల జరిగెను, ధర్మానుసరణమే నీ వైపు తరిమెను. అమ్మలిద్దరి దయను ఇకనైనా పొందని, అమ్మలిద్దరి దయను ఇకనైనా పొందని, ఆ దివ్యవరమేదో నీ చేత అందని. అలమేలు మంగతో చెప్పవయ్యా నా ఆర్తి తీర్చమని,
అమ్మ మహాలక్ష్మితో చెప్పవయ్యా బాధ కడ తీర్చమని అలమేలు మంగతో చెప్పవయ్యా నా ఆర్తి తీర్చమని అమ్మ మహాలక్ష్మితో చెప్పవయ్యా బాధ కడ తీర్చమని ఏడు కొండల వాడవో వెంకటేశ ఏడు కొండల వాడవో వెంకటేశ ఆర్తజన రక్షక శ్రీ శ్రీనివాస అలమేలు మంగతో చెప్పవయ్యా నా ఆర్తి తీర్చమని అమ్మ మహాలక్ష్మితో చెప్పవయ్యా బాధ కడ తీర్చమని